బ్రహ్మదేవుడికి 4 తలకాయలు ఒకటి చెప్తుంటే 5వ తలకాయ ఒకటి కొత్తగా చెప్పేదంట. అందుకే దాన్ని పీకేసాడు శివుడు. పురాణాల్లో స్టోరీ వస్తుంది. దాన్ని పీకేసి పడేసాడు. అదే బ్రహ్మ కపాలం. శివుడికి అంటుకుంది. అక్కడ స్థానాన్ని చోట తిరగ బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటని చెప్పి లాస్ట్ లో బద్రీలో పడింది. అదే బ్రహ్మ కపాలం, బద్రీనాథ్. పురాణాలు ఉన్నాయి. వీడు వెనకాల అంతర్యాన్ని గ్రహించండి. సో అలాగే ఈ త్రిపుటి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. బ్రహ్మదేవుడు 5వ తలకాయలాగా ఒకటి ఇలా వెళ్తే ఒకటి అలాగే ఒకటి ఇలాగే వెళ్తుంది. ఈ 3 ఒకటి అవ్వాలి. ఒకటైనప్పుడు ధ్యానం అంటే ధ్యానం చేసేవాడు, ధ్యానం అనే ప్రక్రియ, ధ్యాస, ధ్యానింపబడే వస్తువు, ఈ 3 కూడా ఒకటైపోతేనే ధ్యానం. దాన్నే సమాధి అంటారు. అంతవరకు కూడా దాని సమాధి అని అనకూడదు. అదే మీరు ఎక్కడ చూసినా ధ్యాన కేంద్రాలు ఉంటాయి తప్ప సమాధి కేంద్రాలనే ఉండవు. సమాధి కేంద్రం చెప్పి ఆవిడ పేరు పెట్టాడు. ఎందుకంటే చాలా పెద్దవాడు. అది మనకు తెలిసిన సమాధి అంటే ఎవడో చనిపోతే ఉన్న సమాధి అంతవరకే. దాన్ని తప్పుగా పట్టించుకుంటాం మనం. సమాధి అంటే ఆ మహాగురువులు ఇక్కడ ఆ స్థితిలో వాళ్ళు ఈ శరీరాన్ని వదిలేశారు కాబట్టి సమాధి అనొచ్చు. తప్పలేదు, సమాధి అంటే తప్పలేదు. బాబా గారి సమాధి. అలాగే రాఘవేంద్ర స్వామి బృందావనం అంటారు. అలాగే వేరే పోతులూరు వీర బ్రహ్మదేవ స్వామి కూడా సమాధి కదా అయ్యారు ఆయన. కొంతమంది బృందావనం అంటారు, కొంతమంది సమాధి అంటే తప్పే లేదు. దాని పెద్ద పెద్ద వాదించుకొని కొట్లాడుకొని సమాధులు దర్శించండి అనక్కర్లేదు. ఆది మనం పూర్తిగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఆది అన్నిటి కూడా సమానంతో ఉండి శరీర త్యాగం చేశారు. అది ఆది సమాధి. ఇది మన సంస్కృత పదమే. ఇదేనా కొత్తగా ఉర్దూ పదం, అరబ్బీ పదం కాదు. వాళ్ళు గోరీలు అంటారు, వాళ్ళు వచ్చేసి పిరమిడ్లు అంటారు, దాని మమ్మీలు అంటారు. సమాధి అనేది మన సంస్కృతం పదమే. ఇది కొత్తగా ఎవడు ప్రవేశపెట్టిన పదం అయితే కాదు. మీరు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. ప్లస్ ఆది సమాధి. అన్నిటినీ సమదృష్టితో చూసిన వాడు క్రమం. ఇంకా త్రిపుటి అనేది ఉండదు, ఒకటే. అది సమాధి. సో ఈ ధ్యానం గురించి ఎందుకని చెప్తున్నానంటే 190 మంది దీన్నే ఎక్కువ మంది ఫాలో అవుతారు. ఇది ఇంకొక విషయం మీరు గుర్తించుకోండి. ఇది తనంతట తాను సిద్ధించాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ ధ్యానం అనేది తనంతట తాను సిద్ధించాలి. ప్రయత్నం ద్వారా సిద్ధించకూడదు. ప్రయత్నం ద్వారా అంటే ఏంటంటే బలవంతంగా సిద్ధించదు. ధ్యానం అనేది బలవంతంగా మాత్రం సిద్ధించదు. 100కి 100 సత్యం చెప్తున్నాను నేను. బలవంతంగా శ్వాస మీద ధ్యాస పెట్టి పీల్చాను, వదిలేను, పీల్చాను, వదిలేను, దానివల్ల ధ్యానం కుదరదండి. శ్వాస మీద దృష్టి అన్నది పెద్ద హంబక్. నవ్వుమాట లేకుండా చెప్తున్నా. శ్వాస మీద దృష్టి పెట్టడండి, నవ్వుతాడు. జీవులన్నీ శ్వాసిస్తున్నాయి. మిమ్మల్ని శ్వాసించమని ఎవడు చెప్పాడు? శ్వాసిస్తున్నారా లేదా? ఒక 5 నిమిషాలు శ్వాస ఆపండి, ఫట్ వెంటనే పైకి వెళ్ళిపోతాడు. బెర్త్ రిజర్వ్ అయిపోతుంది. నిజంగా మరి ఇప్పుడు అందరూ శ్వాసిస్తున్నా, నేను శ్వాసిస్తున్నా, మాట్లాడుతున్నా. నాకేం దృష్టి ఉందా నా శ్వాస మీద? ఎవరికైనా దృష్టి ఉంటుంది. వంట చేసుకుంటారు ఆడవాళ్ళు, శ్వాస మీద దృష్టి ఉందా? చదువుకుంటారు, శ్వాస మీద దృష్టి. నిద్రపోతున్నాం, శ్వాస మీద దృష్టి ఉందా? గాఢ నిద్రలో ఉన్నా, శ్వాస మీద దృష్టి ఉందా? దాని ప్రక్రియ చేస్తూ ఉంటారండి. భగవంతుడు ఇచ్చిన వరం అది. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. బ్రీతింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అంతే. అది లేకపోతే మనిషి లేడు. మనిషి కాదు, ఏ జంతువు లేడు. సో నేనేది ఏంటంటే ధ్యానం అనేది సిద్ధించాలి. బలవంతంగా చేసే ధ్యానం కాదు. చాలా మంది బలవంతంగా చేయడానికి ప్రయత్నిస్తారు. పొద్దున్న తెల్లవారుజామున సైలెంట్ గా ఉంటుంది, ఎవరు ఉండరు, ఏ శబ్దాలు ఉండదు, బాగుంటుంది. చిన్న లైట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పెద్ద ట్యూబ్ లైట్లు ఎందుకు, ఫ్యాన్ కొద్దిగా లైట్ గా తిరిగితే ఇంకా బాగుంటుంది. వేసవికాలం చిన్న లైట్ ఏసీ కూడా ఉంటే బాగుంటుంది. ఇవన్నీ సెట్ చేసుకొని ధ్యానాన్ని కూర్చుంటాడు.
దాని ధ్యానం అని ఎవరు అనరు. అది ధ్యానం అనేది కానే కాదు. ఈ ధ్యాన కేంద్రాలు చాలా వచ్చేసేయాలండి. అందుకోసం చెప్తున్నాను నేను. కోట్ల మీద వ్యాపారం జరుగుతున్నాను. బాబాజీ గారు ఎప్పుడు దీన్ని ఒప్పుకోలేదు. క్రియాయోగాన్ని బోధించే బాబా గారే దీన్ని ఒప్పుకోలేదు. అండ్ లాహరి మాస్టర్ క్రియాయోగాన్ని ఒక గదిలో మండిపోతున్న ఎండలోని ఆయన క్రియాయోగ సాధన జరిగింది. ఆ గదిలోకి వచ్చేవారు. అండ్ యుక్తేశ్వర గిరి కూడా పూరి సముద్ర తీరాన్న చిన్న దేంట్లోని నేర్పారు. ఏసీలు నాన్ ఏసీలని ఇప్పుడు వచ్చాయి. అప్పుడు ఏసీ లేదు, ఏమీ లేదు. సో ధ్యానానికి కావాల్సిందంటే అందుకోసం భగవంతుడు దీని పేరు మన సంయమ యోగము. పెద్దవాళ్ళు మహర్షులు పెట్టిన పేరు మనస్సంయమం. మనస్సుని సంయమనం చేసుకో స్వామి. మనసు బుద్ధి ఏకమయ్యి ఆత్మని కనుగొనే ప్రయత్నం చేయాలి. మనస్సు బుద్ధి ఏకమయ్యి ఆత్మని కనుగొనే ప్రయత్నమే ధ్యానం. బలవంతం చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు రాత్రి నిద్రపోతున్నాడు ప్రతి మనిషి కూడా ధ్యానంలోనే ఉంటాడు. అదే సుషుప్తి, అదే గాఢ నిద్ర. సుషుప్తి అనేది నిజంగా సమాధి స్థితి. మెలకుగా ఉన్నప్పుడు కుదరపోవచ్చు ఆలోచన, మనస్సు చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. స్వప్నావస్థ అనేది రంగుల ప్రపంచం. మీకు ఎప్పుడే చెప్పాను, స్వప్నావస్థ అనేది రంగుల ప్రపంచం. మీకు తెలియని విషయాలు, ఇంతకుముందు జరిగిన విషయాలు, ఏమి తెలియని విషయాలు కూడా మీకు స్వప్నంలో కనబడుతూ ఉంటాయి. దాంట్లో భయం కూడా ఏర్పడుతుంది. ఒక్కొక్కప్పుడు స్వప్నాలు ఆనందంగా కలుగుతుంటుంది, కొత్త కొత్త ప్రపంచంలో. ఒక్కొక్కప్పుడు చాలా భయాన్ని కలిగిస్తుంటుంది, చక్కగా మెలకు తెచ్చేస్తుంది. సో స్వప్నావస్థ అనేది ఒక రంగుల ప్రపంచం, ఒక భయంకరమైన ప్రపంచం. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఆలోచన బట్టి కళ్ళు వస్తాయి, అది పెద్ద ఇంపార్టెంట్. కానీ గాఢ నిద్ర ఏదైతే ఉందో భగవంతుని వరం. మీరు జాగృత అవస్థలో ఉన్నప్పుడు భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే శ్వాసించడం. మీకు తెలియకుండానే మీరు అప్రయత్నంగా శ్వాస జరుగుతూనే ఉంటుంది, గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. ఈ రెండు ఉన్నంతసేపు మనం ఉంటాం, లేకపోతే తుస్